తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల దోపిడీ అనే అంశం పైన ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. ప్రధానంగా బనకచెర్ల పేరుతోని గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అంటే ఆయన హింసించిండు. ఒక రకంగా చెప్పాలంటే హింసించిండు, బరాబర్ చెప్పాలంటే. అలాంటి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఇలా రేవంత్ రెడ్డి పేర్లు మార్చినంత మాత్రాన ప్రజలకు వాస్తవాలు తెలియాలనుకుంటాడు. ఇంకోటి, చంద్రబాబు నాయుడు అంటే కోసం తెలంగాణ నీళ్లు దోచి పెడుతున్నా అని ప్రజలు గ్రహించాలనుకుంటున్నాడు. సో హరీష్ రావు ఇవాళ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిండు. అది బనకచెర్ల కావచ్చు, నల్లమల సాగర్ కావచ్చు, పేరు ఏదైనా సరే చంద్రన్న కోసం నీళ్ళ దోపిడీ మాత్రం కామన్. ఆయన ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడేమో వైఎస్ రాజశేఖర రెడ్డి దోపిడీ చేసిండు. తర్వాత ఏర్పాటు తెలంగాణలో ఇలా చంద్రబాబు దోపిడీ ఎత్తాడు. సో దోపిడీ అనేది ఆగుతలేదు, అది రాష్ట్రం వచ్చినా రాష్ట్రం రాకున్నా ఏదైనా. ఇంకోటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ దోపిడీని ఆనాడు సహకరించిన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకరెడ్డి వీలైతే ఈనాడు సహకరించేటోడు మన రేవంత్ రెడ్డి. ఇంకా పక్కా చెప్పాలంటే మన చంద్రబాబు నాయుడు శంషాగిరి చేసిన ఆయన. సో అసవంటి చరిత్ర అనమాట. సో ఇప్పుడు అన్నగారు మరి నీళ్ళ దోపిడీ మొదలుపెట్టినట్ట. సో ఇది నిన్నటిదట, సారీ ఫోటో రానట్టున్నది, తీసుకోనట్టున్నది, ఇది నిన్నటిది. సరే ఇదే. సో ఇదే అనమాట. ఇక మరి చంద్రన్న నీళ్ళ దోపిడీ నిజమే, చంద్రన్న నీళ్ళ దోపిడీ నిజమే. కానీ చంద్రన్నకు ఎవరు నీళ్లు దోసి పెడతారు? ఇప్పుడు గేట్ వాళ్ళు మన దగ్గర ఉన్నది, మన గేట్ వాళ్ళు ఇస్తేనే అవతల పోతాయి. పోలవరం బనకచెర్ల పైన రేవంత్ అన్న చర్చ పెట్టింది. అసలు నన్ను అడిగితే కదా చంద్రన్న, మా చంద్రన్న నన్ను అడగలే, నీళ్ళు ఏవా రేవంత్ రెడ్డి అని అడిగితే నీ సంతకం పెడతాను. అసలు ఎజెండాలో ఢిల్లీలో కూర్చొని నేను పోలవరం బనకచెర్ల పైన మాట్లాడలేదని చెప్పేసి చెప్పిన తెల్లారే ఎమ్మటే నమస్తే తెలంగాణ బయట వేసింది. ఇగో రేవంత్ రెడ్డి అసలు ఢిల్లీకి పోయింది, బనకచెర్ల అనేది మొదటి ఎజెండాగా పెట్టుకునే పోయింది. సో ఈరోజు విషయం బయటపడుతుంది. ఎమ్మటే ఎప్పుడు చూడు కవర్ డ్రైవ్. మీరు కవర్ డ్రైవ్ కాకుండా నీళ్లు ఎందుకు దోషి పెడుతురో సమానం చెప్పురి. నీళ్లు దోషి పెడుతురు, ఓకే సంతోషం. ఎందుకు దోషి పెడుతురు? మనకు నీళ్ళు అక్కర్లేదా? 1,50,00,000 ఎకరాలు వరిధాన్యం పండుతుంది కాబట్టి మాకు నీళ్ళు అవసరం అని చెప్తారా? ఇంకోటి మరీ విచిత్రం, ప్రతిసారి అసలు ప్రజలకు తెలియదు, పిచ్చోళ్ళు వాళ్ళు గ్రహించకపోయినారు మనం చేసే లంగాపల్లన్నీ. నేను టీడీపీ పార్టీలో వండుకొని వచ్చిన చంద్రబాబు నాయుడు మోసేతి నీళ్ళు తాగినా కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది, ప్రజలు ఇలా నాసోంటి దొంగని ముఖ్యమంత్రి చేసిరని ఈ మురిపం ఒకటి కనిపిస్తుంది. ప్రతిసారి ఈ మురిపం పనికిరాదు, ఎప్పుడో ఒకప్పుడు దొంగ దొరుకుతాడు. సో మళ్ళా ఇంకోసారి దొరికిండు, ఆ ఓటుకు నేటు కేసు దొరికినట్టే ఊకే దొరుకుతాడు. ఒక దొంగతనం చేస్తే దొరకకుండా చేయాలి. ప్రతిసారి ఆ బీఆర్ఎస్ పట్టుడు, ఈ దొంగ దొరుకుడు, అనవసరంగా చదువుడు. ఆనాడు బనకచెర్ల అన్నారు, ఈరోజు నల్లమల సాగర్ అంటున్నారు. సో చంద్రన్న నీళ్ళ దోపిడీ నిజమే అంటుండు. ఒకసారి ఆయన ఏమేమి విషయాలు మాట్లాడుతున్నారు అనేది నేను ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. సో ఇలా అన్ని పేపర్లలో ఈ వార్త రాదు, కొన్ని పేపర్లలో మాత్రమే వస్తుంది. నిన్న ఈయన ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. చాలా విషయాలు చెప్పి టక్క జరిగిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలంగాణ ఎడారి అవుతుందంట. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఇది అందరూ మనకు తెలిసింది. ఢిల్లీలో కూర్చొని ఎజెండాకు జైగొట్టి వచ్చింది అన్న. 5 నెలల క్రితమే కేంద్రం అనుమతి కూడా వచ్చింది. పోలవరం బనకచెర్ల నల్లమల్ల సాగర్ 2 ప్రాజెక్టులు ఒకటే, పేరే మార్చిండు. ప్రాజెక్టులు 2 అయినా నీళ్లు మాత్రం తెలంగాణ పోతున్నాయి. 16/7 2025 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో బనకచెర్లపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు భేటీ అయ్యారు. 31/7/2025 పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్మిషన్ వచ్చింది. ఇది రేవంత్ రెడ్డి 16 తారీఖు నాడు భేటీ అయ్యింది, అంతే కదా. ఆయన ప్రభుత్వం కావచ్చు, ఆయన కావచ్చు. తర్వాత విత్-ఇన్ 14 days అంత క్లియరెన్స్ వచ్చేసింది. పర్మిషన్ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోకుండా క్లియరెన్స్ ఎలా వస్తుంది? క్వశ్చన్ మార్క్. లోపల ఒప్పందాలు లేనిదే ఇచ్చారా? ఢిల్లీలో కూర్చుండు, గల్లీలో ఆటలాడు, ఇక దుంకుడు, అడవినాక అడ్డం పండులు, ఇవన్నీ జరిగినాయి. సో ఇక మరి ఎట్లా వచ్చింది పర్మిషన్? మన ఇప్పుడు పొరుగు పైన ఉన్న రాష్ట్రం మనది, కింద ఉన్న రాష్ట్రం ఆంధ్ర. సో వీళ్ళ వాటా ఎంత, వాళ్ళ వాటా ఎంత, కేంద్రం దగ్గర లెక్కలు ఉంటాయి. వాటాకు మించి ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడిగింది, అన్నయ్య నువ్వు కట్టుకోరేపై మాకెందుకు నీళ్లు, 1,50,00,000 ఎకరాలు వండుతుంది, మాకెందుకు నీళ్ళు అని చెప్పినట్టుంది. చెప్తాలకే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు.
ఇక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ముద్దు నిద్ర పోతున్నట్టు నటిస్తున్నారా? ఇక నీళ్ల దోపిడీపై పోరాటం చేయండి, మీ పోరాటానికి మేము అండగా ఉంటాం. ఢిల్లీలో ఎక్కడ ధర్నా చేద్దామన్నా మేము రెడీ. తెలంగాణ ఒప్పుకోకుండా ఎలా అనుమతి వచ్చింది? ఇచ్చారో సిడబ్ల్యూసి ముందే ధర్నా చేద్దాం పదండి. హరీష్ రావు చెప్తుంది. మంచి పాయింటే కదా. ఒకవేళ నువ్వే తప్పు చేయలే, అసలు నువ్వేం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కళ్ళు కప్పించింది అనుకుందాం, పర్మిషన్ నువ్వేం చేయలే, పోరాటం చేద్దాం అంటుండు. సిడబ్ల్యూసి ముందు పర్మిషన్ ఎట్టించో సిడబ్ల్యూసిని అడుగుదాం, అరణ్య ధర్నా చేద్దాం అంటుండు. నువ్వు వచ్చినా సరే మమ్మల్ని తీసుకుపోయినా సరే అందరం కలిసి కట్టకట్టుకొని పోదాం, బరాబరుగా నీళ్ల పైన పోరాటం చేద్దాం, ఎవరి వాటా వానికే, ఎవరి సొమ్ము వానికే, మా సొమ్ము మీరెట్లో గుంజుకపోతాడని శత్రులతో కొట్లాడదాం అని చెప్పేసి చెప్తున్నాడు. కొట్లాడే దమ్ము మనకున్నదా? అసలు చంద్రబాబు నాయుడికి ఎదురుపోయి ఏం చంద్రబాబు నాయుడు అడిగేంత ధైర్యం అన్నా నీకున్నదా? ఎందుకంటే మన చరిత్ర కసవంటి చరిత్ర. చంద్రబాబు నాయుడు పార్టీలో ఇంకా ఎమ్మెల్యే గిరి చేసి మనం మోతవర్లం అని దొంగేసాలేసి పట్టపాటిలు ఓడుగు నడికి దొంగ కాబట్టి మరి నాకు డౌట్ వస్తుంది, నీతో అయితే చెయ్యి ఈ పని, ఇది మంచి పని, ఇలా తప్పుడు విషయాలు ఏం లేవు, బరాబర్గా మంచి పనే మాట్లాడి. ఇక బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్ అంట. గోదావరి నీళ్లు పోతున్నాయి. బచావత్ ఆర్డరు ప్రకారం కృష్ణాలో దక్కాల్సిన 45 టీఎంసీల వాటా కూడా పోతుంది. ఇది మన అన్న 45+45 నాకేమవుద్ది అంటాడు కదా, ఆ వాటా కూడా. రేవంత్ చంద్రబాబు పరస్పర సహకారం కొనసాగుతుంది, గురు శిష్యుల బంధం. రేవంత్ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. 11వ నెల 12వ తారీఖు సారీ ఒక్క నిమిషం 11వ తారీఖు 12 నెల 2025 ఇదే నెల, 20 రోజుల కింద నల్లమల్ల సాగర్ టెండర్లకు చివరి తేదీ వచ్చింది. 16వ తారీఖు 12 నెల 2025 నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ ఇచ్చింది. 23వ తారీఖు 12 నెలల 2025 బనకచెర్ల ప్రాజెక్టు పరిశీలన కోసం కమిటీ వేసిన రేవంత్ రెడ్డి 16న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి 23న కమిటీ వేస్తే కోర్టులో కేసు వీక్ కాదా? లీగల్ పాయింట్స్ ప్రకారం ఆయన అడుగుతుంది. ఆడ ప్రాసెస్ జరుగుతూ ఉన్న కొద్దీ ఆ ప్రాసెస్ అయిపోయినాక పోయి పిటిషన్లు వేసి కోర్టుకు పోయినాం, మేము బోరాడుతున్నాం, ఇంక నిన్నమన్నా కలర్కి ఇస్తారు కదా, మేము బోరాడుతున్నాం ఆంధ్రాతోని చంద్రబాబుతో కొట్లాడుతున్నాం అని చెప్తున్నారు కదా. అదేంది చేతులు కాలినాక ఆకులు పట్టుకునే ప్రోగ్రాం చేస్తారన్నది ఆయన విత్ డేట్స్ తో సహా రాసింది. ఇక రేవంత్ ద్రోహి అంట. అప్పుడు ఉద్యమ ద్రోహి చంద్రబాబు నాయుడికి శంషాగిరి చేసి జై తెలంగాణ అంటే వాళ్ళని గన్ను పట్టుకొని చంపడానికి వచ్చిన చరిత్ర మన అన్నగారిది. ఇప్పుడు నీల ద్రోహిగా మారినట్ట. బనకచెర్లపై ఢిల్లీ మీటింగ్ కు పోను అంటూ పోయిండు. సమావేశంలో చర్చ జరగలేదు అన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదు అన్నాడు, ఎజెండాలో ఉంది. కమిటీ వేయను అని చెప్పాడు, ఇప్పుడు వేశాడు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే మాట్లాడుతుండు. చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ ఆడుతుండు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ మొత్తం బయటేశారు. బనకచెర్ల నా దగ్గర లేదురా నాయన, వాళ్ళు అడగలేదురా పోయి, చంద్రబాబు అడిగితే కదా నేను ఇయ్యాలన్నా వద్దా చెప్పేది, ఆయన అడిగినప్పుడు ఎందుకు ఇస్తా అయ్యా అనే ప్రశ్న ఎక్కడిది అని చెప్పేసి పత్తి తేజాలు వేసింది. బయటకు వచ్చినాక విషయం బయటపడ్డది. ఎజెండా పెట్టుకురు, మాట్లాడుకురు, చర్చ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. నీరు దోష పెడతానికి సై అని వచ్చిండు, వీడికి వచ్చినాక నాటకాలు ఆడిండు. మళ్ళీ అలా గదే విషయం చేస్తా ఉండు. ఇట్లా ఎన్నెన్ని ప్రాజెక్టులలో తెలంగాణ నీళ్లు ఆందోళనకు దోషి పెడతాడు. చంద్రబాబు నాయుడికి ఇంకెన్ని రోజులు శంషాగిరి చేస్తాడు, ఏర్పడ్డ తెలంగాణ కూడా టీడీపీలోకి వెళ్ళే పోటీ చేసిన చరిత్ర మనది. అసలు నీచాతి చరిత్ర. నీ చరిత్ర గురించి చెప్తే నాకు కక్కు వస్తుంది ఇప్పుడు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు గమనించాలంటే ప్రజలు చాలా చైతన్యవంతులు. కర్మగాలి నీ హామీలకు నమ్మి మోసపోయి ఓటేసారు. వాళ్ళ జీవితాలతో ఆట ఆడుకోకు. ఎవరి వాటా వానికే, ఎవరి తిండి వానికే, వాళ్ళకే ఉంటుంది, మనకే ఉంటుంది. కానీ వాళ్ళ కడుపు నొచ్చిందని చెప్పేసి నువ్వు ఉన్నదానికని చెప్పి పెడితే మరి మనమట చావాలి. ఒక ఆయన ఏమో మనకు నీళ్ళే అక్కర్లేదు, మనకెందుకు ఆ నీళ్లు, కాళేశ్వరంలో సుక్క నీళ్లు వాడుకోలే అని వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. మరి సుక్క నీళ్లు వాడినప్పుడు ఆడ బలకచర్ల కట్టుకొని సై అన్నట్టే కదా. ఇప్పుడు మనం నీళ్ళే వాడుకున్నప్పుడు, మనకు నీళ్ళే అవసరం లేనప్పుడు, 1,50,00,000 ఎకరాలు వరిధాన్యం పండినప్పుడు మరి మనకెందుకు ఇక ప్రాజెక్టులు, ఉన్న ప్రాజెక్టులు మొత్తం వాళ్ళకే చెప్తాం. అది నాగార్జున సాగర్ అయితేంది, శ్రీశైలం అయితేంది, కాళేశ్వరం అయితే ఏదైతేంది. సో ఇది ఈ ధోరణి అయితే రేవంత్ రెడ్డి చేస్తా ఉండో ప్రజలు క్షుణ్ణంగా గమనించాలి, రైతాంగం గమనించాలి. చెట్టు పేరు చెప్పి కాళ్ళు చెప్పినట్టుగా మీ పేరు చెప్పి అధికారంలోకి వచ్చి
ఇవాళ మిమ్మల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో వాళ్ళు ఆధారాలు బయట పెడుతున్నారు ఎప్పటికప్పుడు. మరి తెలంగాణ ఎడారైతే రేవంత్ రెడ్డికి మరి భీమవరం బుల్లోడు ఏంది, భీమవరం బుల్లోడు మరి ఏమైనా సంతోషపడతాడనా తెలియదు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా భీమవరం బుల్లోడు అని. మరి ఆ భీమవరం బుల్లోడు జర మరి తెలంగాణ పైన సోయి లేదనే విషయం మరోసారి బయటపడుతుంది. గో వీళ్ళు కూడా రాశారు సేమ్ టు సేమ్ న్యూస్. నల్లమల్ల సాగర్ కట్ట రేవంత్ సైగొట్టినట్ట. ఏపీ దోపిడికి పచ్చ జెండా ఊపిండు. చర్చల కమిటీకి పేర్ల ప్రతిపాదన జరిగింది. కేంద్రానికి అధికారుల జాబితా పోయింది. అందులో ఆదిత్యనాథ్ దాస్ కు చోటు దక్కింది. నాడు లేదు లేదంటూనే నేడు కమిటీ ఏర్పాటు చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర జల హక్కులు ఏపీకి దారాదత్తం చేస్తున్నారు. ఏపీని నిర్వహించాల్సింది పోయి బాబుకు సహకరించేందుకే తహతహలాడుతున్నాడు. ఎందుకు? పాత అనుబంధం, గురువు గారికి ప్రేమతో, గురువు మీద అంతులేని ప్రేమ ఉన్నమాట శిష్యునికి. అంతులేని ప్రేమ ఉన్న శిష్యుడు గారు మరి దోషిపెట్టే కార్యక్రమం చేస్తారు. ఇక ఇంకో వీళ్ళు నేను ఆయన మాట్లాడింది దీనికి ఇంటి దొంగల జలద్రోహం అట. గురుదక్షిణగా ఏపీకి తెలంగాణ జల హక్కులు అప్పగిస్తున్న రేవంత్ రెడ్డి బనకచర్ల ద్వారా 200 టీఎంసీలు ఏపీకి అనుమతిస్తూ 5 నెలల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ మీటింగ్ కు వెళ్ళిన 15 రోజులకి అనుమతి వచ్చింది. అక్కడ సీఎం అంగీకరించినందుకే ఆ పర్మిషన్ వచ్చింది. తెలంగాణ మీద ప్రేమ ఉంటే కేంద్రం మీద యుద్ధం చేయాలి, ఢిల్లీలో ధర్నాలు చేయాలి, హక్కుల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. ఢిల్లీకి పద, సిడబ్ల్యూసీ ముందు ధర్నా చేద్దాం, కమిటీ వేయొద్దని చెప్తున్నా, వినకుండా వేసినాం. బాబు బంటు ఆదిత్యనాథ్ దాస్ ఆ కమిటీకి చైర్మన్. దొంగకు తాళం ఇచ్చుడే, కమిటీ రద్దు చేయాలి, నిప్పులు జరిగిన మాజీ మంత్రి హరీష్ రావు. సో చంద్రబాబు నాయుడికి బంటు రోదగిరి చేసిన ఆదిత్యనాథ్ దాస్ అంటే కమిటీ ఎట్లా ఇస్తావు ఇక నువ్వు, ఆయనే కదా ఇక మొత్తం. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎట్లెట్లా రేవంత్ రెడ్డి నీళ్లు దోసిపెట్టే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని చాలా కూలంకషంగా ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టుంది. సో ఆ ప్రెస్ మీట్ లో వివరించే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అంటారుగా దొంగల వాటి 6 నెలల కట వచ్చిరట, అట్నే వస్తారు. ఎప్పుడు చూడు అవతలోడు ఏం అటాక్ చేస్తాడు, దాన్ని ఎట్లా మనం డిఫెండ్ చేసుకోవాలి. ఈ డిఫెన్స్ ప్రోగ్రామ్ తప్ప మనకు దమాకులో తెలియలేదు కదా. ఎందుకంటే మనకు తెలివి ఎక్కువ ఉందని చెప్పేసి మనం రుమాలు బిర్రు కట్టే బ్యాచ్ మనం. ఈయననేమో చంద్రబాబుకి చెంచాగిరి చేసిండు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంగిలి మెతుకుని తిన్నాడు. అంతే, ఎవడేం తేడాగా ఏం లేదు, రెండు ఒకటే చట్టం. ఇప్పుడు దీనికి కౌంటర్ కొట్టే మునగాడు అయినట్టు ఇప్పుడు ఒక ఆయన గురించి చెప్తా నేను. ఇదే వార్తకు ఆయన కౌంటర్ కొడతాడు. పొద్దున్న ఊకలే, ఇక రోజు నేనే మునగాని నాకే తెలియదని నిరూపించుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు, కానీ అది వర్కౌట్ అది లేదు పెద్దగా.